వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్లు. దేవుడి దగ్గర పూజ చేసుకుంటున్నానండి ఈరోజు. పూలు పెట్టి ఒక్కొక్క పటానికి ఒక్కొక్క పువ్వు పెట్టి దీపారాధన చేద్దామని. ఎక్కడికో రోజు ఫంక్షన్కి వెళ్దామని రెడీ అయ్యాను అనమాట. ఇంట్లో పూజ చేసుకుని వెళ్దాంలే అని అందరికీ పూలు పెడుతున్నాను వరుసన. లక్ష్మీదేవికి, బాబా గారికి, రాముల వారి పట్టానికి, ఆంజనేయ స్వామి పట్టానికి అన్నిటికీ పూలు పెడుతున్నాను అనమాట. ఆ రోజు ఎక్కడో ఫంక్షన్ ఉంటే వెళ్దామని రెడీ అయ్యాను అనమాట. ఊళ్ళోనేలేండి, బయటకు కాదు, బరుగురు కాదు, ఊళ్ళోనే ఫంక్షను. రెడీ అయ్యి దేవుళ్ళకి దీపారాధన చేసుకుని పోదామని రెడీ అయ్యాను అనమాట. ఏదో చిన్న ఫంక్షన్కి పిలిచారు ఊళ్ళో వాళ్ళు. ఇంకా చేసుకోకుండా ఎక్కడికి వెళ్ళాలి కదా, డైలీ ఇంట్లో పూజ చేసుకున్నాకే వెళ్దానండి. ఎవరు పిలిచినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, అక్కడ గుంటూరు వెళ్ళినా చీకటితో లేసి ఇంట్లో పూజ చేసుకున్నాకే చేస్తానన్నమాట. దీపారాధన చేసుకొని ఆయన కూడా రెడీ అయ్యి కూర్చుంటే బాగుంది. కడ్డీలు ముఖం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇది అంటే ఆ రోజు ఇద్దరం ఎక్కడికో ప్రయాణమేమో. దండం పెట్టుకుంటున్నాను నేను కూడా. ఆయన కూడా వచ్చి స్నానం చేసి కడ్డీలు వెలిగించుకుంటున్నాను. దీపారాధన చేసేసాను నేను. కొద్దిగా ఇరుకైందండి అక్కడ. టేబుల్ ఉండటంతో ఇరుకోవద్దు అనమాట. ఇద్దరం కూర్చోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అయినా అడ్జస్ట్ అయిపోయాం అనమాట. అందరి పటాలు, వెంకటేశ్వర స్వామి, రాములు, ముఖ్యమైనవన్నీ ఒక 6 పటాలు ఉన్నాయండి ఇంట్లో. ఆ 6 పటాలకి పూజ చేసుకుంటాం అన్నమాట. శ్రీరామనవమి రోజు అనుకుంటానండి ఇది. శ్రీరామనవమి వచ్చింది కదా, ఆ రోజు పూజ చేసుకున్నాం. నేను చెప్తుంటే అన్నీ ఒకటి మెల్లిగా చేస్తున్నాడు అనమాట. హారతులు ఇస్తున్నాడు. హారతులు ఇచ్చి ఆర్పిస్తున్నాడు అనమాట దేవునికి. శ్రీరామనవమి పండగ రోజు అనమాట. ఒక చుక్క నీళ్ళు ఇవ్వమన్నాడు దీపారాధన చేసి. ఒక చుక్క నీళ్ళు వేసి దండం పెట్టుకుంటే మంచిదని. నేను కూడా హారతి ఇచ్చి దేవుళ్ళకి అద్దుకుంటున్నాను అనమాట. బాగా అలవాటు అయిపోయిందండి. ఇంట్లో పూజ చేసుకోకుండా అసలు ఎక్కడికి వెళ్ళవద్దు కాదు, ఏం తోసిపాటు అట్ట అలవాటు అయిపోయింది. దండం పెట్టుకుంటున్నాను అనమాట. ఇద్దరం హారతి అద్దుకొని నేను వెళ్ళి ఆయన్ని కనపడేటట్టు తీశాను. నేను పెట్టుకుంటాను. తర్వాత వచ్చి దండం పెట్టుకున్నామని కొంచెం పట్టుకెత్తి నీ ఫేస్ కనపడలేదు. ఇప్పుడు దాన్ని పట్టుకుంటే కనిపించింది నుంచున్నప్పుడు. ఆయన
ఆయన దండం పెట్టుకున్నాక నేను దండం పెట్టుకున్నాను అనమాట. మళ్ళీ వెళ్ళి దేవుళ్ళందరికీ హారతి ఇచ్చేసి మళ్ళీ అద్దేసి మొత్తం ఒకసారి చివరిగా పూజ శ్రద్ధగా చేస్తాడండి. ఆయన కూడా దేవుడికి పూజ అంటే బాగానే శ్రద్ధగా చేస్తాడు. ఆ రోజు బాబా గారికి గురు పౌర్ణమి అనుకుంటానండి. గురు పౌర్ణమి అందుకని పొద్దున్నే పెందలాడ స్పూన్తో చేసేసుకున్నాం అన్నమాట. బాబా గారికి పాలు పడుతుంటే గుర్తొచ్చింది నాకు, గురు పౌర్ణమి అండి. నోటికాడు పెట్టి శ్రీరామనవమి ఆయన కూడా పాలు పడుతున్నాడు బాబా గారికి. పాలు పెట్టాము కప్పులో. గురు పౌర్ణమి రోజు అనమాట. గుడికి కూడా వెళ్ళామండి మేము. ఇంట్లో పూజ చేసుకొని బాబా గుడికి వెళ్ళాము. ఇద్దరు భోజనాలు కూడా చేసి వచ్చాం. అది అనమాట అసలు సంగతి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి. అక్కడ నుంచి ఇప్పుడు కనిపిస్తాం అటు నుంచి అక్కడికి తీసుకొస్తే కనపట్ల ఇంత తీసుకొస్తేనే కనపడుతుంది. అక్కడ నేను వస్తాను నుంచి అక్కడ నాకు అర్థం కాల. అది ఇద్దరం ఒకసారి దండం పెట్టుకుంటా ఉన్నాడు అట్టుందండి. నేను వెళ్ళి ఇద్దరం దండం పెట్టుకున్నాము. గురు పౌర్ణానికి కాబట్టి ఇంట్లో పూజ చేసి గుడికి వెళ్తేనండి ఆ వేళ ఉండాలండి. వేల మంది వచ్చారు బాబా గుడికి. బాయ్ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఒక పాట పెడదాం.